మేము గృహలక్ష్మి కన్స్ట్రక్షన్స్. నా పేరు రఘునందన్ రావు జోగినపల్లి. మరి మేము ఈ అగ్రికల్చరల్ ఫార్మ్స్లలో బౌండరీ వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటాము. మరి మీరు చూస్తున్నారు వెనకాల కట్టే విధానము. మా గృహలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ద్వారా ఎక్కడ నిర్మాణం చేసిన 5 ఎకరాలు 10 ఎకరాలు 8 ఎకరాలు 25 ఎకరాలకైనా కూడా ఒక భూమి లోపలికి 4 ఫీట్ల లోతు వరకు పిల్లర్లు వేసి భూమి మీద మళ్ళీ ప్లింత్ బీమ్ తీసుకొని మరి మళ్ళీ మధ్యలో ఒక చిన్న 2 ఇంచెస్ బీమ్ వేస్తూనే ఉన్నాము. బెడ్ వేసి దాంట్లో ఒక సలాక్ ఇచ్చి మళ్ళీ పైన భాగంలో కూడా మనం ఒక 2 ఇంచ్ బెడ్ వేస్తూనే ఉన్నాం. దాంట్లో ఒక సలాక్ ఇచ్చి చేస్తూనే ఉన్నాం. సో దీని ద్వారా ఏమవుతుందని అంటే చాలా క్వాలిటీ పెరుగుతూనే ఉన్నది, మన్నిక ఉంటుంది. మనము ఇంతకుముందు చూసేది ఒక 50 సంవత్సరాలైనా కానీ ఒక ఇల్లు కట్టుకున్నా ఒకటి ఏది కట్టుకున్నా ఏం కాకపోతూనే ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నాం 10 నుంచి 15 సంవత్సరాల లోపలనే మనకు ఇబ్బంది అవుతూనే ఉన్నది. కన్స్ట్రక్షన్స్ క్రాక్స్ వస్తూనే ఉన్నాయి, స్లాబ్లు కారుతూనే ఉన్నాయి, గోడలకి వెళ్ళి లీకేజ్ అవుతూనే ఉన్నది. మరి దీనికి అంతటికీ కారణం ఏంటిది అంటే మనము మన భారతదేశంలో కన్స్ట్రక్షన్ రంగంలో టెక్నాలజీ పరంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఇంకా మనం కొన్ని కొత్త టెక్నాలజీస్ ఎన్నో వచ్చినాయి, మరి దాన్ని అడాప్ట్ చేసుకోవట్లేదు. మనం చూస్తూనే ఉంటాం, ఎక్కడెక్కడో సిటీలలో పోయి బిల్డింగ్లు కడుతూనే ఉంటే ఆడ పిల్లర్లు పోస్తూనే ఉంటారు. మరి మామూలుగా తట్టా పారాతో కలుపుకొని దాంట్లో నీళ్ళన్నీ వేరైపోతూనే ఉంటుంది, సిమెంట్ అంతా వేరైపోతూనే ఉంటుంది. మన ఇది దాంతో పిల్లర్ల క్వాలిటీ చాలా దెబ్బతింటూనే ఉన్నది. ఇక్కడ మళ్ళీ ఇప్పటికి కూడా ఎక్కడైనా బౌండరీ వాల్స్ చూసినా లేకుంటే ఇంటికి ఒక 5 గుంటలు 10 గుంటలు భూమిలో చూసినా కానీ కన్వెన్షనల్ మెథడ్స్ ఏదైతే రాయితీతోటి కట్టడం కట్టి మీద ఒక ఫిట్నరనో లోతు తీసి ఆ లోతు నుంచి రాయి ద్వారా ఒక భూమిపైకి ఒక 2 ఫీట్ల కట్టి దాని మీద ఇటుకతో కడుతూనే ఉన్నారు. దీంతో ఏమైతేనా ఉన్నది అని అంటే మరి ఎక్కడ కూడా బాండింగ్ ఉండదు. కింద గోడ కిందనే ఉంటుంది, మీద కూడా ఉంటుంది. మరి అది ఇటువంటి బ్లాక్ సైలల్లో అయితే అదంతా కూడా ఆ రాతితో మన గ్రానైట్ రాళ్ళతో కట్టినవన్నీ కూడా క్రాక్స్ వస్తూనే ఉన్నాయి. ఇది క్రాక్స్ రాకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా లేటెస్ట్ టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి. మనకు ప్లేస్ కూడా వేస్ట్ కాదు. ఆ రాయితో కట్టుకున్నట్టయితే దాదాపు 2 ఫీట్ల వెడల్పుతోటి బౌండరీ వాల్స్ కాంపౌండ్ వాల్స్ కడుతూనే ఉంటారు. మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. మరి ఇక్కడ మనము ఇంత మంచి ఈ ఫిట్ వెత్తుతోటి ప్లింత్ బీమ్ పోసుకుంటున్నాము. ఇది పిల్లర్. ఈ పిల్లర్ కూడా అందరూ పోసినట్టుగా కాకుండా మా ప్రత్యేకత ఏంటంటే గోడ కట్టిన తర్వాత మేము పిల్లర్ పోస్తాం. అందరూ ఫస్ట్ పిల్లర్ పోసి పిల్లర్ వేసిన తర్వాత గోడ కట్టుకుంటున్నాము. దాంతో ఏమవుతుంది, గోడకును పిల్లర్కు మధ్యన బాండింగ్ లేక దాని మధ్యన గ్యాప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మేము మరి అట్లా కాదు, ఫస్ట్ గోడ కడతాము. గోడ కట్టిన తర్వాత పైన 2 ఇంచుల బెడ్ వేస్తాము. బెడ్ తర్వాత మళ్ళీ పిల్లర్ చేసుకుంటాం. మళ్ళీ ఇట్లా గోడ కడతాము, మళ్ళీ గ్యాప్లో పిల్లర్ వస్తాం. సో ఈ పద్ధతులు అవలంబించుకున్నట్టయితే మనకు చాలా తక్కువ రేట్లలో అవడమే కాదు, ఫాస్ట్గా కూడా వర్క్ అవుతుంది. అంతేకాకుండా మా దగ్గర ఈ కలుపుకునే విధానం ఏదైతే మెటీరియల్ రెడీ చేసుకుంటామో మనము ఒక చిన్నగా ట్రాలీ మేమే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాము. కింద కలపం, ఎక్కడ కూడా భూమి మీద కలిపే అవకాశం లేదు. దాంతో ఏంటంటే మట్టి కలుస్తూనే ఉంటుంది, మరి మన మెటీరియల్ వేస్ట్ అవుతూనే ఉంటుంది. దీని ద్వారా మెటీరియల్ సేవ్ అవుతుంటుంది, మరి మట్టి కూడా కలవకుండా ఉంటుంది. కనుక క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. మేము ఇక్కడ ఇటుకకు మధ్యన వేసే బాండింగ్ కానీ ఇంత మంచి మెటీరియల్ వాడినట్టయితే అది క్యూరింగ్ కూడా చాలా బాగా అవుతుంది, మన్నిక ఉంటుంది. కావున రైతు సోదరులకు లేకుంటే బిల్డింగ్ ఓనర్లకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోండి. అట్లీస్ట్ మన బిల్డింగ్ కట్టేటప్పుడు పిల్లర్లు పోసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఒక మిల్లర్ ద్వారా కలిపి ఆ కాంక్రీట్ను మాత్రము పిల్లర్లలో నింపుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే అది మిక్సర్ కరెక్ట్ అవుతలేదు అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ బౌండరీ వాల్స్ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.